హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లో జరుగుతున్న 38th బుక్ ఫెయిర్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుంది. దీని టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 PM టు నైట్ 9 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడైతే క్రౌడ్ చాలా విపరీతంగా ఉన్నారు. అంటే ఈ ఏఐ జనరేషన్లో ఇప్పుడు ఇంతమంది బుక్స్ చదువుతున్నారని నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో క్రౌడ్ అయితే ఈరోజు ఇంకా వీకెండ్ కాబట్టి టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు. అండ్ స్టాల్స్ కూడా 350+ స్టాల్స్ ఉన్నాయి. 350+ స్టాల్స్ అంటే మనం ఊహించుకోవచ్చు ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచంలో మనకి తెలియని చాలా విషయాలు మనం బుక్స్ త్రూ తెలుసుకోవచ్చు అని అంటారు. మనకి కొన్ని ఫోన్లో దొరకనివి కూడా ఇలాంటి ఈ బుక్స్తో మనం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా బుక్ లవర్స్కి ఈ ఫేర్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మనకి నచ్చిన కొన్ని పుస్తకాలు ఆన్లైన్లో వెతికినా లేకపోతే ఎక్కడైనా ప్రత్యేకంగా బుక్ స్టాల్స్లో వెతికినా కూడా దొరకవు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ బుక్ ఫెయిర్ హెల్ప్ అవుతుంది. మీకు కావాల్సిన పుస్తకాన్ని ఇక్కడ హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బుక్స్ చదివే అలవాటు లేని వాళ్ళు కూడా వన్స్ ఇక్కడికి వచ్చాక ఈ బుక్స్ చూస్తే బుక్ చదవడం అలవాటు చేసుకుంటారు. అంత మంచి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇంకెందుకు లేటు, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అసలు ఎలా ఉన్నాయి, స్టాల్స్ ఎన్ని ఉన్నాయి, ఎటువంటి బుక్స్ ఉన్నాయి, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. హాయ్ అండి. నా పేరు డాక్టర్ తండా హరీష్ గౌడ్ అండి. ఓకే. సో మీరు రాసిన పుస్తకాలు మీ చేతిలోనే ఉన్నాయి. వాటి గురించి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఎస్ మేడం, తప్పకుండా మేడం. ఇప్పటివరకు నేను 5 కవితా సంపుటాలు తీశాను నేను. ఏది కావాలన్నా, ఒక బుక్ కావాలన్నా కూడా మనం ఫోన్లో చదువుకునే స్టేజ్లో ఇప్పుడు మనం ఉన్నాము. అంటే ఇప్పుడు ఏఐ కూడా చాలా డెవలప్ అయింది. ఈ టైంలో బుక్స్ చదివే వాళ్ళు ఇంకా ఉన్నారని అనుకుంటున్నారా? తప్పకుండా ఉన్నారండి. పుస్తకాన్ని మించినటువంటిది ఏదీ లేదు. ఎంత డిజిటల్ వచ్చినప్పటికీ పుస్తకం అనేటువంటిది చాలా సేఫ్. మనకి అది చేతిలో పెట్టుకొని హ్యాపీగా చదువుకోవచ్చు మనం. అంటే నేను అంతకుముందు చూసినటువంటి బుక్ ఫేర్లో కంటే ఈసారి చాలా క్రౌడ్ ఎక్కువ చూశానండి. అంటే ఒక అవగాహన వచ్చింది, పుస్తకాలు చదవాలని ఆలోచన వచ్చింది. యంగ్ రైటర్స్ చాలా మంచి పుస్తకాలు రాస్తున్నారు, మంచి నవలలు రాస్తున్నారు. ఆ నవలల ద్వారా కూడా ఇన్స్టాగ్రామ్లలో చూసి వాళ్ళు రాస్తుంటే వాక్యాలను ఇన్స్టాగ్రామ్లలో చూసి అక్కడికి వచ్చి ఆ పుస్తకాన్ని అడుగుతున్నారు. అంటే సాహిత్యం అనేటువంటిది ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందు తరాల వాళ్ళు కూడా సాహిత్యాన్ని బాగా రాయాలి అనేటువంటి ఒక ఆసక్తిని ఈ బుక్ ఫేర్ కలిగిస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. నా పేరు జూపాక సుభద్ర. నాకు చదవడం చాలా ఇష్టము. నా భావాల మంటని చల్లార్పుతుంది, సద్దుమణుగుతుంది, నిప్పులాగా రాజేస్తుంది. నేను పుస్తకాలే ఎక్కువ, అంటే పుస్తకము నా జీవితాన్ని మార్చినాయి. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? కృష్ణ మేడం, డాక్టర్ కృష్ణ. చాలా ఇంట్రెస్టింగ్ కొత్త స్టాల్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువగా అనిపిస్తున్నది. జనాభా గతంలో కంటే కూడా ఇప్పుడు కూడా ఎక్కువగా అనిపిస్తున్నారు. ఈరోజు శనివారం కావడం వల్ల కూడా ఇంకెక్కువ మంది వస్తున్నారు, చాలా మంది వచ్చిండ్రు మేడం. అంటే ఇప్పుడు మనం ఉన్నది 2026 జనరేషన్లో. ఇప్పుడు కూడా ఇంకా బుక్స్ చదివే వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సోషల్ మీడియా వేదిక చూసినప్పుడు ఈ డిజిటల్ యుగంలో పుస్తకాలు ఎవరన్నా చదువుతున్నారా లేదా, అసలు పుస్తకాలు అమ్ముడవుతున్నాయా లేదా అని అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడు ఈ బుక్ ఫేర్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇంతమంది జనాభా చూసినాక పుస్తకాలు చదివే వాళ్ళు ఇంకా ఉన్నారు. కొత్త కొత్త పుస్తకాలు వస్తే దాన్ని ఆదరించే వాళ్ళు ఇంకా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మేడం. ఖచ్చితంగా పుస్తకానికి ఎప్పుడైనా కూడా విలువ తగ్గదు. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు తగుళ్ళ గోపాల్ మేడం. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా ఏ మన చేతిలో ఉంది. ఈ రోజుల్లో అవును మేడం. పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నారా? ఏఐ మనిషి ఊహాశక్తిని మించినది కానీ కాదని నా ఉద్దేశం మేడం. అంటే మనము ఏదైనా ఒక దాన్ని అడిగితే దాన్నే 10 సార్లు తిప్పి చెప్తుందేమో కానీ గొప్పగా చెప్పలేదుగా మేడం. ఏఐకి
ఒక కవితను విశ్లేషించే శక్తి ఉందేమో కానీ కన్నీరు పెట్టించే శక్తి దానికి లేదు మేడం. హాయ్ అండి, హాయ్ అండి, మీ పేరు? నా పేరు డాక్టర్ ముత్యంపేట గంగాధర్ మేడం. 38th బుక్ ఫేర్ ఎలా జరుగుతుందండి? చాలా బాగా జరుగుతుంది మేడం. అంటే నేను దాదాపు 6-7 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం వస్తాం, రెగ్యులర్గా వస్తాము. యూనివర్సిటీలో జాయిన్ అయిన నుండి రెగ్యులర్గా వస్తాము. ప్రతి యూనివర్సిటీ అండి? ఉస్మానియా యూనివర్సిటీ మేడం. ప్రతి సంవత్సరం నుండి చూస్తున్నాము. ఈసారి స్టాల్స్ అయితే ఇంకెక్కువ పెరిగినాయి. పోయినసారి కంటే ఈసారి ఇంకా జనం ఎక్కువ ఉన్నారు. ఈ ఏఐ జనరేషన్లో కూడా ఇంకా బుక్స్ చదువుతున్నారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం మేడం. ఇంతమందిని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. హాయ్ అండి, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుష్మిత. ఎక్కువ ఎటువంటి జనరేషన్ నీ బుక్స్కి అట్రాక్ట్ అవుతున్నారు? యూత్ ఎక్కువ కానీ ఎస్ యాక్చువల్లీ ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకుంటున్నారు. నాకు రివ్యూస్ అయితే ఇంకా 70, 60s ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు నాకు బుక్ రివ్యూస్. అది ఐ మీన్ స్టాటిస్టికలీ స్పీకింగ్ వాళ్ళది నంబర్ తక్కువే కానీ అందరూ చదువుతున్నారు. Hi, your name? Hi ma'am, my name is Krishna Priya ma'am. Can you please explain what are those? Yeah ma'am, this is your willpower. ఈ బుక్లో బయో స్కెచెస్ ఉంటాయి. గ్రేట్ పీపుల్, ఏపీజే అబ్దుల్ కలాం, విల్మర్ రల్ఫ్, బిల్ గేట్స్ వాళ్ళు వచ్చిన కష్టాలను ఎలా దాటుకొని సక్సెస్ అయ్యారో అనేసి రాసింది. ఇంకొకటి ఇన్సైడ్స్ మ్యాగజైన్, ఇది ఒక మంత్లీ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్లో ఆర్టికల్స్ ఉంటాయి, జీకే క్వశ్చన్స్ ఏఐ గురించి ఉంటాయి, అలానే స్టోరీస్ కూడా ఉంటాయి. సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇప్పుడు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్స్ చదవడానికి, బుక్స్ కొనడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎవ్రీ బుక్ హ్యాస్ ఎ స్టోరీ. సో ఖచ్చితంగా ఈ ఫెయిర్ని విజిట్ చేయండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంచి బుక్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫెయిర్ వచ్చేసి ఓన్లీ December 29th వరకే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ బుక్ ఫెయిర్ని విజిట్ చేసి మీకు నచ్చిన పుస్తకాన్ని కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్.